హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ బటర్ఫ్లై వెబ్ సిరీస్ రివ్యూ. ఈ అమెరికన్ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. యాక్చువల్ గా ఇది కొరియన్ బేస్డ్ గా తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే బాగుంది. తెలుగులో కూడా డబ్బింగ్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్ పర్ఫార్మెన్స్ అన్ని బాగానే ఉన్నాయి. స్టోరీ పరంగా చెప్పాలంటే సౌత్ కొరియాలో ఒక స్పై ఏజెన్సీ ఉంటుంది. ఆ స్పై ఏజెన్సీని ఒక ప్రైవేట్ కంపెనీ ఆర్గనైజేషన్ చేస్తుంటది అనమాట. వాళ్ళు లీగల్ ఆర్ ఇల్లీగల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. కొంతమంది ఏజెన్సీ రూపకలతో జూనో ఈమె రెబేకాని తయారు చేస్తుంది. ఒక హంటర్ కింద ప్రతి ఒక్కరిని చంపేటట్టు, ఇల్లీగల్ పని చేసేటట్టు ప్రతి విషయంలో తోడుంటుంది. అయితే ఈ రెబేకా ఎవరు అనేది స్టోరీ పరంగా చెప్పాలన్నమాట. ఈ రెబేకాకి బ్యాక్గ్రౌండ్ స్టోరీలో వీళ్ళ డాడీ మమ్మీ చనిపోతున్నట్టు చూపిస్తారు. వాళ్ళ డాడీ నిజంగా చనిపోలేదు. అతను తిరిగి వచ్చి ఈ ఏజెన్సీ నుంచి ఆవిడని ఎలా కాపాడి బయటికి తీసుకొచ్చాడు, తర్వాత పరిమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది జూనో కాకుండా ఈ ఏజెన్సీని ఫస్ట్ ఎవరు క్రియేట్ చేశారనేది కూడా ఆసక్తికరంగా స్టోరీ వెళ్తుంది. స్టోరీ పరంగా రెబేకా వాళ్ళ డాడీ డానియల్ కూడా ఆల్రెడీ ఒక స్పై సేమ్ ఏజెన్సీకి వర్క్ చేసేవాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతను 9 సంవత్సరాల క్రితమే చనిపోయాడని వీళ్ళ రెబేకాకి చెప్పి జూనో అతన్ని ట్రైన్ చేసి మంచి హై లెవెల్లో ఉంచుతుందన్నమాట. కాకపోతే ఆవిడ ఎందుకు తిరిగి వచ్చాడు, ఆ మిషన్ ఏంటి, తర్వాత ఉన్న సిచ్యువేషన్స్ ఎలా మారాయన్నదే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ తండ్రి కూతుళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఈ స్టోరీలో నాకు అనిపించింది ఏంటంటే మనకి ఈ స్టోరీ మనకు నేటివిటీకి తగ్గట్టు లేదు కాబట్టి మనం అంతగా రిసీవ్ చేసుకోలేము నార్మల్గా అయితే. కానీ మన నేటివిటీకి తగ్గట్టు స్టోరీ లేకపోవడం వల్ల మనం జీర్ణించుకోలేము, మనం అంతగా దాన్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నాం అని నాకు అనిపించింది. మీకు కూడా చూస్తే మీరు అలా అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి. మిగతాది ఏంటంటే ఇందులో చిన్న ఓవర్ బిల్డప్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ 4 విలేజ్లో ఒక మనిషిని కొట్టిన తర్వాత కూడా కొన్ని గంటల తర్వాత విలన్ లేచిపోతాడు. ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా ఎలా లేస్తాడు అనేది లాజికల్గా మనకు చూపించలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి థింగ్స్ మనకి రిలేటివ్ కాని విషయాలు చాలా ఉంటాయి అన్నమాట. అందువల్ల కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, కొంతమంది ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే అది కొత్తగా చూస్తున్నాను కాబట్టి. దీని IMDb రేటింగ్ 6.7, రోటో టొమాటో 67% ఇచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఇల్లాజికల్ సీన్స్ మనం క్రియేట్ చేశారు కాబట్టి. మిగతా అయితే యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. మిగిలిన వాళ్ళు బాగా యాక్ట్ చేస్తారు. మొత్తం కొరియాలో జరుగుతుంది కాబట్టి అక్కడ వాతావరణం కొంచెం మనకు అర్థం కాదు తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా. అందువల్ల వాళ్ళ హావభావాలు కానీ కొంచెం వెరైటీగా ఉండడం వల్ల కొన్ని సీన్స్ అయితే మనం ఎక్కకపోవచ్చు. కొన్ని లాజికల్ లేని సీన్స్ తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత కూడా అతను రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఆయన పట్టుకోవడానికి పోలీసులు పక్క నుంచి వెళ్తున్నారు. ఇలాంటి సీన్స్ చాలా వరకు చూపించారు అనమాట. ఇలాంటివి అంటే అంత ఇల్లాజికల్గా ఎలా తీస్తారు అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. ఈ స్టోరీ నాకు నచ్చడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, తండ్రి కూతురు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళ ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ, మిగిలిన వాళ్ళు చేసే ప్లాన్స్ కానీ ఈ సిరీస్ని బ్రతికిచ్చాయంటే వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్సే బాగా వర్కౌట్ అయ్యాయి కాబట్టి. మిగిలిన జూనో క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఆవిడ వాళ్ళ కొడుకుతో చేసిన క్యారెక్టరైజేషన్ నాకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది, కానీ ఓవర్గా అనిపించింది. డబుల్ స్టాండర్డ్స్ తీసుకుంటాడు. మిగిలిన క్యారెక్టర్లు అనేది వేస్ట్గా పడవేశారు అంతే. కొంతమందిని డబుల్ ఏజెంట్స్ అన్నారు, దాని ప్రాపర్ రీజనింగ్ ఉండదు, ప్రాపర్ ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. వాళ్ళ క్యారెక్టర్కి ఎలిజిబిలిటీ లేకుండా చేస్తారు. ఇంకో హైలైట్ ఏంటంటే స్టోరీ అంతా బాగున్న క్లైమాక్స్ లో సుఖం అవుతుంది అనగా ఒక విచిత్రమైన రీతిలో ఈ క్లైమాక్స్ ని ఎండ్ చేశారు. అది పార్ట్ 2కి హింట్ ఇచ్చాడు. ఇదే వేస్ట్ అంటే దాన్ని తీసుకురావాల్సిన పని ఏముందో నాకు అయితే అర్థం కాలేదు. చూద్దాం, పార్ట్ 2 వస్తే అప్పుడు ఆలోచిద్దాం దానికోసం వదిలేసాను. వరకైతే నేను 2/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.